వెల్కమ్ టు స్వతంత్ర. నేను సాయి. బిగ్ టాక్ వెల్కమ్. మనకి ఈరోజు బిగ్ టాక్లో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఓ క్రమ పద్ధతిలో ఒక్కొక్కటిగా తీసుకొస్తామని నారా లోకేష్ చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడిని పెట్టిన వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీల్లో 50% దాకా వాటా అడిగారంట గత ప్రభుత్వం వాళ్ళు. మరి రాష్ట్రంలో ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని వాటికి హామీ ఇచ్చి ఒప్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయి. దీనిపైనే ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం మనం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు మరి నారా లోకేష్ గారు నేను ఒప్పిస్తాను అంటే హామీ ఇస్తాను, ఇలాంటివి జరగవు, ఇంకా గత ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు, కానీ జరిగినాయి, ఈసారి ఇలాంటివి జరగకుండా నాది హామీ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిజంగానే గత ప్రభుత్వంలో ఈ రాయితీల్లో 50% వైసీపీ వాళ్ళు అడిగారా, లేకపోతే ఇవి గాలి మాటలేనా టీడీపీ నుంచి? రాష్ట్రంలో అభివృద్ధిని గాలి కొదిలేసిన విషయం అందరికీ తెలుసు. అందుకు ఉదాహరణ పోలవరం ప్రాజెక్ట్, అదేవిధంగా రాజధాని విషయం. 3 రాజధానులు అని చెప్పేసి ముందుకి పోకుండా అలాగే కాలయాపన చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని సుషుప్తావస్థలో ఉంచారు. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా విస్మరించారు. పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖ వేదికగా అనేక సార్లు జరిగిన పరిశ్రమల సదస్సులో వందలాది పరిశ్రమలు, 1400కు పైగా పరిశ్రమలకి ఎంఓఏలు కుదుర్చుకున్నారు. అవన్నీ పారిపోయాయి. బెదిరించారు, అదిరించారు కమిషన్ల కోసం. ఉదాహరణకి లూలు కంపెనీ వెళ్ళిపోయింది. అదేవిధంగా కియాని ముప్పతిప్పలు పెట్టారు. మనకి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ గారి కంపెనీలని తరిమేశారు. వాడు భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా అనేక ఉదాహరణలు. పూర్తిగా వాళ్ళు కమిషన్ల కోసం పాల్పడ్డారు. పోతే ఆ కమిషన్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉండడానికి లేదన్నారు. మరి వాళ్ళు అధికారం, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది ప్రజలు, ఒకసారి అధికారం కావాలని చెప్పేసి అతను ఒక దశాబ్దం పాటు ప్రజల్ని విన్నవించుకుంటే ఒక్కసారి అంటే నమ్మి అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను కంప్లీట్గా చిన్న బొజ్జ శ్రీరామరక్ష అనుకున్నాడు. అదేవిధంగా అసుర పరిపాలన చేశాడు. దైవాంశ సంభూతుడు రాజు అనేవాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దైవం తరఫున ఒక ప్రతినిధిగా రాజు పరిపాలించాలా, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం. పోతే అదేవిధంగా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అరాజకత్వం లేకుండా, పోతే అబద్ధాలు చెప్పకుండా, అన్యాయాలకు పాల్పడకుండా, అవినీతికి పాల్పడకుండా సుపరిపాలన అందించాల్సిన పాలకుడే పూర్తిగా అధికారాన్ని కేంద్రంగా చేసుకొని దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకొని తన అసురుగణం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన సందర్భం. వీటన్నిటిని పసిగట్టి ప్రజలు అనవసరంగా అధికారం ఇచ్చాము, పోతే అభివృద్ధిని పూర్తిగా దూరం చేశాడు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, పారిశ్రామికీకరణ కుంటుపడింది, కాబట్టి వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది అని చెప్పేసి ఏదో ప్రైవేటుగా తను ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటుగా ప్రజలకు ఏదో ముట్ట చెప్తే, కొద్ది గొప్ప తాయిలాలు ఇస్తే ఆ ప్రజలు మనకు శాశ్వతంగా మన క్యాడర్గా ఉండిపోతారు, మన ఓట్ బ్యాంక్గా ఉండిపోతారనే ఉద్దేశమే తప్పితే ప్రజలు నువ్వేమన్నా మీ ఇంటి సొత్తు తెచ్చి మాకు ఇస్తున్నావా, పోతే రాష్ట్రాన్ని అసలు ప్రగతిలో ఉంచకుండా ఊరికే మాకేదో మమ్మల్ని ముసలి కన్నీరు కార్చినట్టు, ఏదో మాకు ముష్టి విధించినట్టుగా 4 రూపాయలు మాకు ఇస్తే మేము నమ్మి అంత స్వార్థపరులమా? మేము కాదు, మాకు రాష్ట్ర ప్రగతే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం అని చెప్పేసి ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలో తెచ్చారు. అభివృద్ధి కాముకుడైనా అనవసరంగా ఆయన పిలుపుకి స్పందించి జగన్ ఒకసారి అంటే మనం ఏదో నమ్మి ఇంకా బాగా పరిపాలన అందిస్తాడనే ఉద్దేశంతో, మంచి వయసులో ఉన్నాడు కదా అని చెప్పేసి, బాగా చేస్తాడని నమ్మి మోసపోయామని చెప్పేసి వాళ్ళంతా నిజాన్ని రియలైజ్ అయ్యి తర్వాత మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేశారు. అయితే వాళ్ళ అరాజకత్వంలో, వాళ్ళ దోపిడీ పాలనలో రాష్ట్రం మొత్తం ప్రగతి కుంటుపడిన నేపథ్యంలో వీటన్నిటిని, ప్రభుత్వ శాఖలన్నింటినీ సమీక్షించుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి 2 కళ్ళుగా భావించిన ప్రభుత్వం అన్నీ నెమ్మదిగా ఒక్కోటి పట్టాల మీదకి తీసుకొస్తున్న సందర్భం ఇది.
ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సంబంధించి ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పిన మాటల్లో పూర్తి నిజం ఉంది. కమిషన్ల కోసమే వాళ్ళు 50% కమిషన్లు ఇస్తే ఇంక మేమేం చేయాలా, మేము కొత్తగా కంపెనీలు పెట్టుకోవాలా, అందులో కొత్తగా పెట్టే కంపెనీలకు కొంతకాలం బ్రీతింగ్ పీరియడ్ కావాలా, మరలా మార్కెటింగ్ చేసుకోవాలా, మరి మాకు గిట్టుబాటు ఏముందని చెప్పేసి వాళ్ళంతా భయపడి పారిపోయారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇదే అంశం పైన చర్చలో పాల్గొనడానికి వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు మరి టీడీపీ నుంచి వీళ్ళు మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంటే కియా వెళ్ళిపోవటానికి కానీ అమర్ రాజా వెళ్ళిపోవటానికి కానీ ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ మొత్తం అసురు పాలన చేసింది అంటున్నారు. మరి నిజంగానే వైసీపీ హయాంలో రాయితీల్లో 50% కమిషన్లు అడిగిన మాట వాస్తవమేనా? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక మళ్ళా చాప్టర్ అండి. ఒకటండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు దావోస్ పర్యటన పేరుతోటి ప్రభుత్వ ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా ఎఫెక్టివ్గా ఏమాత్రం కూడా పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ తీసుకురాలేక బొక్కబోర్ల పడ్డారు. అట్లాగే ఇక్కడ మాది ఎన్డీఏ సర్కారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఎక్కడా కూడా ఆశాజనకంగా లేదండి. పైపెచ్చు ఇంకా నష్టం జరిగింది. ఆ మిత్రులు తెలుగుదేశం ప్రతినిధిగా చెప్తున్నారే పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్టు ఫ్యాక్ట్స్ కనుక మాట్లాడితే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ తప్పేది. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామంటే కాదు, కాంట్రాక్టర్ పనుల కోసం తీసుకొచ్చి అది కూడా ఏదైతే కాపర్ డ్యామ్స్ కంప్లీట్ చేయకుండానే మెయిన్ డ్యామ్కి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఎర్త్ వర్క్ చేయాలని చెప్పేసి ఆలోచనతో స్పిల్వే పనులు కూడా పక్కన పెట్టి కాంక్రీట్ పనులు కాకుండా మట్టి పనులు చేసి అసంబద్ధమైనటువంటి విధానంతో చేశారనేది కేంద్ర ప్రభుత్వం కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ గుర్తించిందండి. అట్లాగే ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం ఎత్తుని 45.72 మీటర్ల నుంచి 45.15 మీటర్లకి తగ్గించారు. ఇది వీళ్ళు సాధించినటువంటి ఘనత. అట్లాగే చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతోటి ఎంత పంపిపెట్టి ఇప్పుడు కూడా టీవీల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ ప్రభుత్వ సొమ్ముతోటి ఎక్కడ ఉచిత ఇసుక లేదండి. ఇది అబద్ధాలను మళ్ళీ వదిలివేస్తే ఏదైనా సరే ఇసుక వాడేటటువంటి వర్గాలు 10% 15% ఉంటాయి. రేపు 85% ఎట్లా మభ్య పెట్టాలనే ఆలోచన. మద్యం విషయం కూడా చూసాం కదండి. ధరలు ఏకవిగిన 20% పెంచి లబ్ధి చేకూర్చినటువంటి మాట. మద్యం సిండికేట్లు చేసి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు టాప్లు వచ్చేటటువంటి విధానం. ఈరోజు బెల్ట్ షాపులకు వల్ల తెరదీసి ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు తీసుకొస్తున్నటువంటి విధానం. అట్లాగే మనం చూస్తుంటే ల్యాండ్ కన్వర్షన్ గురించి కూడా చూస్తే ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నా కూడా రైతులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకుంటే దానికి సమ్ పర్సెంటేజ్ కట్టాల్సి వచ్చిందండి. ఈరోజు ఎందుకంటే బియ్యం విషయంలో చూస్తుంటే ప్రతి నెల 30 లక్షల దాకా ఒక నియోజకవర్గంలో వసూలు చేస్తున్నటువంటి పేదల బియ్యాన్ని మాఫియా చేస్తూ దాన్ని మనకు వైసీపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మద్యం కానీ ఇసుక వ్యాపారం కానీ గ్రావెల్ కానీ మట్టి కానీ అట్లాగే బియ్యం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు అవినీతికి దారులు తెరిచి చేస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి ఈనాటి పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం. రోజు కనిపించట్లేదా? ఇక్కడ పెట్టుబడిదారుల రాయితీల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 50% వాటా అడిగారనేది ఇది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిబద్ధతతోటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు ఆయన అంకురార్పణ చేశారు. ఆయన హయాంలో 4 పోర్టులు తీసుకొచ్చాడు. ఎందుకంటే పోర్టుల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కానీ సంపద కానీ కల్పించేదానికి 10 ఫిషింగ్ హార్బర్లు 4 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అట్లాగే చాలా వైజాగ్లో పెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ రామారావు గారు ఒక్క నిమిషం అండి. మీరు ఇందాక నుంచి కూడా కాదు రామారావు గారు ఒక్క నిమిషం దుస్థితి ఉందండి సాయి గారు. రామారావు గారు ఒక్క నిమిషం. మీరు ఇందాక నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవి లేకపోతే మెడికల్ కాలేజీలు లేకపోతే వీటి గురించి చెప్తున్నారు. కానీ వెళ్ళిపోయిన కంపెనీస్ గురించి మొన్న దావోస్లో కూడా జరిగిన సమావేశంలో వాళ్ళందరూ దావోస్ ప్రతినిధులు మీరు గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని రాసిస్తేనే మేము ఏపీలో పెట్టుబడులు పెడతాం లేకపోతే పెట్టమని చెప్పి చాలామంది మాట్లాడారు. దట్టు మీరు ఇందాక చెప్తున్నారు చాలా పెట్టుబడులు తెచ్చామన్నారు. 2019లో వైజాగ్లో జరిగిన సమ్మిట్లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు వైసీపీ వాళ్ళు? అసలు చాలా ఎంఓయూలు జరిగినాయి దాదాపుగా. ఎంఓయూలు అంటే ఏది? మీ మంత్రి చెప్పినట్టు ఎంఓయూలు అంటే మీ మంత్రి చెప్పినట్టు మాది ఇంకా చిన్న గుడ్డు, ఇంకా మాది గుడ్డు దోశ అని చెప్పారు. అవేనా ఎంఓయూలు? ఈ మధ్య ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించారు కదండి. అవే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి అంశమే మనకు క్లియర్ గా ఉందండి. ఎవిడెన్స్ తోటి కూడా అక్కడ జరిగినటువంటి విధానం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంఓయూలు కుదుర్చుకొని చేసినటువంటి దాన్ని ఈ రోజు శంకుస్థాపన చేయించారు. ఏది బల్క్ డ్రగ్ పార్క్ కానివ్వండి, అట్లాగే నక్కపల్లి దగ్గర చేసినటువంటి అంశంలో కానీ,
అట్లాగే ఎన్టీపీసీ హైడ్రోజన్ హబ్ కానీ ఇవన్నీ కూడా రైల్వే జోన్ అంశం కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదండి రామారావు గారు, మీరు మళ్ళీ అవే కేంద్రం నుంచి వచ్చే సంస్థల గురించి చెప్తున్నారు, కేంద్ర ప్రాజెక్టుల గురించి చెప్తున్నారు. కానీ 2019లో వైజాగ్లో జరిగిన సమ్మిట్లో ఎంత ఎంఓయూలు అయినాయి? తర్వాత మీ మంత్రి గారు గతంలో దావోస్కి వెళ్ళమంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, నేను వెళ్ళనన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ మాది, చిన్న గుడ్డు పొదుగుతుంది అన్నారు. మరి మీరు కూడా ఏం తేలేదు కదా పెట్టుబడులు. ఇప్పుడు మీరు టీడీపీ గురించి 8 నెలల హయాంలో వచ్చిన టీడీపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేసింది. మంత్రి గారు మీడియా అడిగినటువంటి సమాధానంలో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే తీసుకొచ్చారు కంటే గ్లోబల్ సమ్మిట్ ని అనే పేరుతోటి వైజాగ్లో తీసుకొచ్చి ఆ పారిశ్రామికవేత్తలందరిని ఆహ్వానించి ఇక్కడ ప్రాక్టికల్ చూపించారు. ఇక్కడ ఒకటే అంశం, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అమరావతి అనేటువంటి విధానం 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ గా సైంటిఫిక్ గా రీసెంట్ గా రామారావు గారు మొన్న మండలిలో మీరు మిస్ అయినట్టున్నారు. మొన్న మండలిలో మీ బొత్స సత్యనారాయణ గారు 3 రాజధానుల అంశంపై మేము పునఃసమీక్షిస్తాం అనేది అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ ఒక పార్టీ ఆలోచన విధానము ఎట్లా ఉంటుందంటే ముందు జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశంలో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది దానికి ఎక్కడ కట్టుబడి ఉన్నారండి? ఆయన కూడా వైజాగ్ ఆర్థిక రాజధాని చేస్తామని మాట్లాడారు. ఇట్లా ఏంటంటే ప్రతి ఆలోచన విధానం కానీ వీటన్నిటిని తీసుకొని రాజకీయ పార్టీల వైఖరి ఉంటుందనే దాంట్లో నిస్సందేహం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే సైంటిఫిక్ మెథడే. ఉదాహరణకు ఒకటి చెప్తానండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని కేవలం అడాప్ట్ చేసుకొని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి రీసర్వే చేసి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయడమే కాక ప్రభుత్వ భూములు, డీకే భూములు, ఏడబ్ల్యూ ల్యాండ్స్ వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తుంటే వీళ్ళకి విషయం నమ్మినట్లుగా ఆ యాక్ట్ రద్దు చేసామంటే ఎట్లా చెల్లుతుందండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో ఎక్కడా నిబద్ధత ఉండదండి. ఎందుకంటే గతంలో 2014లో చూసాం బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అసలు బెల్ట్ షాపులు అనేది అనాగరికమైనటువంటి ఆ చట్ట పద్ధతి లేనటువంటి దాన్ని నేను రద్దు చేస్తాననేటువంటిది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఈ మాటలన్నీ కూడా ప్రజలు చెవుల్లో పూలు పెట్టేటటువంటి అంశం తప్పితే ప్రజాబాహుల్యంలో ఎటువంటి పరిష్కార మార్గం కానటువంటి అంశాలను వాళ్ళు టచ్ చేసి ప్రజల్లో ప్రచారం చేస్తాం. పదే మాట్లాడితే అబద్ధం కూడా నిజమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆ ఫార్ములా. ఓకే రామారావు గారు, ఓకే అండి. అయితే రామారావు గారు, మరి వైసీపీ వాళ్ళేమో మీరే 8 నెలల్లో అరాచకం సృష్టించారు, మీరు అసలు ఏం చేయట్లేదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి తెచ్చినవి కూడా మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారని చెప్పి మన బొట్ల రామారావు గారు ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే వైసీపీ వాళ్ళు తెచ్చినా కూడా మీరు పంపించేస్తున్నారా? మీరే ప్రస్తావించారు మొన్న దావోస్ సదస్సులో ఏం జరిగింది అనేది. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేమని చెప్పిన సంగతిని మీరు ఒకసారి గుర్తు చేశారు. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్పారు. ఆ భయం పట్టుకొని ఉంది అని చెప్పేసి. అంతకుముందు పరిశ్రమలు తేవడంలో చంద్రబాబు నాయుడికి సాటి ఎవరు లేరని భారతదేశం అంతా ఒప్పుకుంటుంది. ఆయన అమెరికా 2014లో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? 2014లో మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు టీడీపీ వాళ్ళు మీరు హయాంలో ఉన్నప్పుడు? అప్పుడు మీరు ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, నేను మోడీ కన్నా సీనియర్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. 2014లో ఎన్ని కోట్ల పరిశ్రమలు తెచ్చారు, ఎంత పెట్టుబడులు తెచ్చారు? కోట్ల పరిశ్రమలు అంటే ప్రపంచంలో ఉండేది ఎన్ని కోట్లు ఉంటాయి పెట్టుబడులు నేను అంటుంది అది కాదు. శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కంపెనీలన్నీ మీరు చూశారు, కియాని తెచ్చాడు, లూలు చేసి తీసుకొచ్చాడు. పోతే ఇప్పుడు ఈ గల్లా అమర్రాజా బ్యాటరీస్కి సంబంధించిన అనేక పరిశ్రమలు. అట్లాగే ఈ పరిశ్రమలు పరంపరగా వచ్చాయి. ఆ కొరవ ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాముకుడు కాదు, పారిశ్రామిక ప్రగతి సాధించట్లేదు, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయట్లేదు అనే మచ్చ ఆయనకి లేదు. ఓకే, అందులో భాగంగా ఆయన నిన్న ముఖ్యమంత్రి కాగానే ఈసారి పరిశ్రమలతో ఓలలాడుతుంది రాష్ట్రం అని చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో బ్రతిమలాడుతున్నారు, కాళ్ళ వేళ బ్రతిమలాడుతున్నారు. అదేం లేదు, మీకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది, మీకు చక్కటి రాయితీలు ఇస్తాం, మీకు చక్కగా సింగిల్ విండో విధానం ద్వారా మేము 15 రోజుల్లోనే మీకు పరిశ్రమలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కదలికలు ఏమంటారండి రామారావు గారు? మీరేమంటారు రామారావు గారు? మీరేమంటారు? మరి గతంలో చంద్రబాబు నాయుడు చాలా తీసుకొచ్చారని చెప్తున్నారు, మీ హయాంలో అంటే మీరంటే భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అన్ని కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారండి. తీసుకుంటే కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానం మనము
చూడాలి. అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పుత్రుడు లోకేష్ గారి విధానం చూస్తే ఇక్కడ భయపడడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని కాదండి. ఇక్కడ స్పష్టమైనటువంటి విధానం లేదు. ఇక్కడ రాజ్యాంగేతర శక్తులను పెట్టి పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నారండి. కిలార్ రాజేష్ అనేటువంటి వ్యక్తి కానీ అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా చూసాం కదండి, దాదాపు 6,600 కోట్ల స్కామ్ జరిగిందండి. ఇక్కడ జీవీ రెడ్డి రాజీనామా అందుకే కదండి. లోతుకి వెళ్తే వెంటనే ఎవరిని అరెస్ట్ చేయాలి? లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాల్సినటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేసింది 410 మంది ఉద్యోగుల విషయంలో, పోతే ఆ ఎండి వాళ్ళంతా మరొక విధానం కాదండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కిలార్ రాజేష్ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకం ఏదైతే చంద్రబాబు నాయుడికి, జగన్ కు షాడోగా ఉంటూ, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి షాడోగా ఉంటూ చేస్తున్నటువంటి విధానం కానీ, అట్లాగే లోకేష్ టీం పేరుతోటి ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అంశం కానీ, ఈ రాష్ట్రంలో యువరాజులాగా చాలా మంది మొన్న ఉప ముఖ్యమంత్రి కోసం పోటీ పడి తన అనుయాయులైనటువంటి టీజీ వెంకటేష్ కుమార్, టీజీ భరత్ చేత అట్లాగే చాలా మంది టీడీపీ నాయకుల చేత ఉప ముఖ్యమంత్రి పదవిని బయటకు తీసుకొచ్చినటువంటి విధానం కానీ అట్లాగే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ టీటీడీలో కూడా అండి, టీటీడీలో కూడా కొంతమందిని అక్కడ పెట్టేశారు. పుంపూరు సతీష్ రామారావు గారు ఉప ముఖ్యమంత్రి పదవి అది ముఖ్యమంత్రి డిస్క్రిషనరీ పవర్స్ కి సంబంధించింది, వేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో అనేక మందిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి వాళ్ళకి విలువ లేకుండా చేశారు. మా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక విలువ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఆయన వ్యవహరిస్తున్నాడని చెప్పి ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చెప్పి లోకం అనుకుంటున్నారు. అంతేగాని జగన్ ఏదో నామకే వస్తే అన్ని కులాలకు ఇచ్చాం మేము ఉప ముఖ్యమంత్రి పదవి, ఇక తాంబూలాలు ఇచ్చాం తనుగు చావండి అన్నట్టుగా ఏదో ఇచ్చేసాం, అన్ని కులాలకు ఇచ్చాం మేము ఇంతమందికి. అది 6,000 లాంటి పదవులు అని చెప్పేసి జనమంతా అనుకున్నారు. 6,000 లాంటి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి జగన్ హయాంలో. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో కేఈ కృష్ణమూర్తి గారు, రాజప్ప గారు ఉన్నారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు. సక్సెస్ఫుల్గా నడిచింది. అదేవిధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, వ్యవస్థలకు ఉన్న స్టేటస్ని నీరుగార్చడం జగన్కి అంటే సాటి ఎవరు లేరు. ఇప్పుడు లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి పదవి పోటీ పడ్డా, ఆయన కాలేడా అనుకుంటే, పైగా ముఖ్యమంత్రిగా డిస్క్రిషనరీ పవర్స్కి సంబంధించిన విషయం పోతే అయితే తప్పేం లేదే. పోతే ఆయనకి ఏమైనా సమర్థత లేదా, లేకపోతే ఆయన వరల్డ్ బ్యాంకులో వర్క్ చేసినాడే, విదేశాల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడే, ఇంకా ఎలా ఉండాలి ఏమి ఉప ముఖ్యమంత్రి కావాలంటే? మన చర్చ పక్కెళ్ళిపోతుందండి. రామారావు గారు, మన చర్చ పక్కెళ్ళిపోతుంది. మనం మాట్లాడుకున్న అంశము అభివృద్ధి గురించి, ఏపీ మీ హయాంలో ఇచ్చిన రాయితీల్లో 50% వాటా గురించి మన చర్చ. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గురించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాల వాటాల గురించో, పోలవరం గురించో మన చర్చ కాదు. మీరు మాట్లాడేది ఉంటే ఈ దావోస్ దాని గురించి కానీ, గతంలో 2019లో వైజాగ్లో జరిగిన సమ్మిట్ గురించి, వాటి గురించి మాట్లాడండి మీరు. అట్లాగేనండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాని అంశము, అమరావతి విషయంలో రాజధాని మేము కడతామని చెప్పి, తాత్కాలిక రాజధాని చెప్పి హడావిడిగా చేసి ఇప్పుడు ఆ నిర్మాణాల స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పెట్టుబడి అంతా కూడా, ప్రజాధనం అంతా కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి టెంపరీ, ఎందుకంటే 10 years హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకొని, రాజధానిగా చేసుకొని, తర్వాత డెవలప్ చేసుకోమని విభజన చట్టం ఉంటే వీళ్ళు ఎందుకంటే ఆలాపక్షణ వస్తారు. అట్లాగే శివరామకృష్ణ కమిటీ రాజధాని కోసం ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని డివైడ్ చేసి వరదలు వచ్చేటటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో పెట్టినటువంటి అంశాన్ని చూసి ప్రజలు ఇబ్బందుతున్నారు. విజయవాడలో చూసాం కదండి, వైజాగ్ లో సునామీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదండి. తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇట్లా నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో అరాచకవాదులు ఏదైతే ఈ దమనకాండ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాకాండ చూసాం కదండి, ఏదైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు, ఫ్యాక్టరీలు అన్నింటి ధ్వంసం చేశారు. పారిశ్రామికవేత్తలు పీస్ఫుల్ గా ఉంటే వస్తారండి. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఏవైతే చర్యలు తీసుకోవాల్సి ఉన్నటువంటి అన్నిటి కూడా దాటిపోయి అక్రమాలు చేశారండి, అరాచకాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం. అయ్యో, ఇంటర్నేషనల్ సదస్సు దావోస్ లో అవినీతిని చూసి భయపడి పారిశ్రామికవేత్తలు రాట్లా. దీన్ని వివాదాస్పదంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాము అనేది, ఇది ప్రజాస్వామ్యం అండి. ఈ అంశాలు నాకు అర్థం కావట్లా. అయితే ఒక్క నిమిషం రామారావు గారు, మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పాలనని దాటేసే విధంగా టీడీపీ పరిపాలన ఉంది అంటే, ఇంక రాష్ట్రపతి పాలన పెడతాం తప్ప ఇంకో మార్గం లేదు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అట్లా ఉందా అండి పరిస్థితి ఏపీలో?
ఇప్పుడు వాళ్ళు పుట్ట దొవ్వితే విషనాగులు బయటకు వస్తాయి. పుట్టలు దొవ్వుతా ఉంటే విషనాగులు బయటకు వస్తాయి. వాళ్ళ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. మరి 8 నెలల హయాంలో ఇప్పుడు మీరు చెప్తున్న కుంభకోణాలు పుట్లగా బయటకు వస్తున్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు మీరు? టీడీపీ హయాం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. లేకపోతే కాదంబరి జత్వానీ కేసు మీద చాలా సీరియస్గా మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐని దించి 2 IPSలను కూడా డిస్మిస్ చేసిన మీరు మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన అక్రమాలపై ఒక్క కేసును ఎందుకు ఫైల్ చేయలేకపోయారు ఇంతవరకు? అదే మాకు వాళ్ళకున్న తేడా. మేము అంటే వాళ్ళు ఏం చేయలేదా? కాదు వాళ్ళు వెంటనే ఇప్పుడు 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మీద లోడారు ఏం దొరకకపోతే నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, ఓచలు లెక్క పెట్టాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో కూడా ఆయన జైలుకు పోయాడు అనిపించాలా? కాబట్టి 4.5 సంవత్సరాలు త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ లోపు చంద్రబాబు నాయుడు లోపలేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ దొరకకపోతే ఒక సాగు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి అందులో నంద్యాలలో ఉన్నవాడిని ఏకుందామని పోయి అక్రమంగా అరెస్ట్ చేశారు. మేము అలా చేయం. మేము అన్ని పరిశీలించి చట్ట ప్రకారం అన్ని ఎగ్జామైన్ చేసి స్కానింగ్ చేసి పోతే చట్టానికి వదిలేస్తాం. ఆ చట్ట ప్రకారమే జరుగుతుంది. అంతేగాని వెంటనే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏముందండి? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి విస్తృత అధికారాలు ఉన్నాయి. తెల్లవారాలకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఈ రోజాలు, నెల్లూరు అనిల్ కుమార్లు, లేకపోతే గుడివాడ నానీలు, లేకపోతే ఇలాంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏముంది, గంటలు అయిపోతారు. కానీ అలా చేయదలుచుకోవాలా. మేమేంటంటే మీరు తప్పు చేశారని చెప్పేసి మీరు తొందరపడ్డారని, మీరు కక్ష సాధింపు ధోరణితో ఉన్నారని మేము కక్ష సాధింపులకు పాల్పడం. ప్రజాస్వామ్యం ఇది, పోతే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా సహనంతో, సంస్కృతితో చట్టాలను గౌరవిస్తూ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అధికార యంత్రాంగం ఉంది, చట్టాలకే అధికార యంత్రాంగానికి వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతేగాని నాకేదో ముఖ్యమంత్రి పదం ఉంది, ఇప్పుడు నా చేతిలో విస్తృత అధికారాలు ఉన్నాయి, రాత్రి అరెస్టులు చేయించేసి ఎక్కడ వాళ్ళని అక్కడ లోపల పడేద్దాం, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ల దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఏదో రిమాండ్ విధిస్తారు, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ కోసం ట్రై చేస్తారు, తర్వాత జరగాల్సింది జరుగుతాయి, తర్వాత శిక్షలు పడతాయి, జైలు పాలవుతారు. ఎవరికి ఇష్టం ఉండేది? ఇప్పుడు మాకైతే ఇష్టం లేదు. వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోలేదు. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం, సారీ విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం. రామారావు గారు, మరి మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయనేమో మీ హయాంలో భయపడిపోయే రాలేదు, మీ హయాంలో లాగా మేము అరెస్టులు చేయలేదు, మేము ఏదైనా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం చేస్తామంటున్నారు. మరి ఏమంటారు దీని గురించి మీరు? ఇక్కడ అరెస్టుల విషయంలో ప్రాథమిక న్యాయ సూత్రాలను కూడా విస్మరించి వాటిని అధిగమించి వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టుల ఎవరయ్యా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసిన విధానం కరెక్టా? ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేసిన విధానం కరెక్టా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విధానం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం ఇది ఇంటరప్ట్ కాదు. మీరు అనవసరంగా అబండాలు వేస్తుంటే ఉన్నటువంటి కేసులను ఎవిడెన్స్ గా చూపించాలండి. ఇది ప్రాథమిక న్యాయం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్టా? వారెంట్లు ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా కానీ కనీస ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ కల్పన కనుక మనం చూసుకుంటే కేవలం 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 34,108 మాత్రమేనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4,93,000 మందికి ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు అండి, 13,000 చట్టబద్ధత లేని ఉద్యోగాలు. రామారావు గారు మీరు చెప్తున్న 4 లక్షల ఉద్యోగాలు చట్టబద్ధమైన ఉద్యోగాలు కాదు. మీరు ఒకటి విషయం వినండి. నేనేమంటానంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చినటువంటి కొన్ని మనం తీసుకుంటే తలసరి ఆదాయం జీడిపి విషయంలో కూడా అమోఘమైనటువంటి అభివృద్ధి సాధించారని చెప్పేసి మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు నోటిఫికేషన్ లేకుండా పోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని, డిగ్రీలు చేసిన వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా చట్టబద్ధత లేని ఉద్యోగాలతో మభ్యపెట్టి వాళ్ళ ఏజ్ బోర్ అయ్యేటట్టు చేసి అమాయక నిరుద్యోగ యువతను మోసగిచ్చింది జగన్ ప్రభుత్వం.
వీళ్ళు చేసేటటువంటి అరాచకమైనటువంటి విధానాలతోటి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. వీళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలు, వీళ్ళు చేసేటటువంటి దమనకాండలు, వీళ్ళు చేసేటటువంటి దందాలు, మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుందే. మొగుడు కొట్టి ఇంటర్నేషనల్ సదస్సు దావోస్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తలు భయాందోళన వెలుగుస్తే అది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే నువ్వు దారి తప్పించే మాటలు చెప్తావు, మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు మాట్లాడతావు. చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు మోపడానికే వీళ్ళు సమయం ఇచ్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సచివుడు అంటే ఎవరు నమ్ముతారా? సచివుడు అంటే జగన్మోహన్ రెడ్డి శీలాన్ని నువ్వు చాలా దాస్తున్నావే. మాట్లాడే ధైర్యం దమ్ముందా? సూపర్ 6 హామీల అమలు కోసం సూపర్ 6 హామీలన్నీ అమలవుతున్నాయి చూడు. మీరు బడ్జెట్ కేటాయించిన మీ నోరు మోగబోయే రోజు వస్తుంది. మీరు 10,000 కోట్ల నోటు బడ్జెట్ తోటి మీరు మోగనం పట్టే రోజు వస్తుంది. అన్ని మొత్తం సూపర్ 6 లో అమలు జరుగుతాయి. త్వరలో అన్ని అమలు జరగబోతున్నాయి. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఇప్పటికే 9 నెలలకు. అట్లాగే 1,00,000 కోట్ల రాష్ట్రాన్ని దివాలా తీయించిన మీరు ఈ రోజు ఉద్యోగస్తులకి ఫస్ట్ వీక్ లో జీతాలు అందుతున్నాయి. ఒక్క నిమిషం అండి రామారావు గారు, ఒక్క నిమిషం రామారావు గారు, అమాయకులు మహిళలను వాలంటీర్ల ద్వారా కిడ్నాప్ చేశారన్నటువంటి ఆరోపణ. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం అండి రామారావు గారు. ఈ హయాంలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, నేరాలు, కుంభకోణాలు. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీరు చెప్పండి విజయభాస్కర్ గారు, నిజంగా ఆయన చెప్పినట్టు మరి ఇప్పుడు మీ టీడీపీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది వాళ్ళపై? అంటే ఏమైనా కేసు ఫైల్ చేయబోతుందా? ఈడీ లాంటి వాటిని ఏమైనా దించబోతున్నారా? అవును, వాటి నేర స్వభావాన్ని బట్టి, నేర తీవ్రతను బట్టి, దాని స్వభావాన్ని బట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మేము అనుకుంటున్నాం. మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషము, కక్ష లేదు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడు అని ప్రజలు నిరూపించారు. ఒక్కసారి అంటే ఏదో తండ్రి చనిపోయాడు, పోతే ఈ పిల్లోడు తిరుగుతున్నాడు ప్రజల్లో, చూద్దాం మంచి వయసులో ఉన్నాడు, ఇంకా చక్కటి పరిపాలన చంద్రబాబు నాయుడు కంటే బెటర్ పరిపాలన ఇస్తాడేమో అని చెప్పి ఆశపడ్డారు. అయ్యో మనం నమ్మి మోసపోయామని చెప్పి గ్రహించి మేము ఊహించనంత మెజార్టీ ఇచ్చారు. పోతే ఈయన అసురుగణాన్ని ఒక దాన్ని తయారు చేసుకున్నాడు, ముఠాని. ఏ జిల్లాకు ఆ జిల్లాలో కొంతమందిని కోటరీని పెట్టుకున్నాడు. దోచుకోవడమే పని, దౌర్జన్యాలు చేయడం, దాడులకు పాల్పడడం, పోతే పోలీసుల చేత 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం, పోతే భూ కబ్జాలు చేయడం, ఇసుక మాఫియాలు, క్వారీ మాఫియాలు, రక్తచందనం మాఫియాలు, ఫారెస్ట్ మాఫియాలు, పోతే ఆఖరికి నక్షత్రం తాబేళ స్మగ్లర్స్ ఆయన హయాంలో. రైట్ విజయభాస్కర్ గారు, రైట్ అండి. సో డ్రగ్స్ రైట్ విజయభాస్కర్ గారు. సో టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళదే తప్ప అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో టీడీపీ తప్ప అంటున్నారు. ఏదేమైనా మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఈ అంశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాలి. ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.